ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఓ అర్జున, ఏ విధంగానైతే మానవుడు చినిగిపోయిన వస్త్రములను విడిచిపెట్టి కొత్త వస్త్రములను ధరిస్తాడో, అలాగే ఈ శరీరములో ఉండే ఆత్మ ముసలితనముతో కృషించి పోయి ఇంకా తిరగటానికి కూడా పనికిరాని శరీరములను విడిచిపెట్టి కొత్త దేహమును ధరిస్తుంది. ఇక్కడ కృష్ణుడు మరణము, పునర్జన్మ వీటి గురించి సాధారణంగా వివరిస్తున్నాడు. మనిషి మరణించిన తర్వాత ఏమవుతాడు అనే ప్రశ్న అర్జునుడి మనసులో మెదిలింది అని గ్రహించాడు కృష్ణుడు. మరణం అంటే కేవలం దుస్తులు మార్చుకోవటం లాంటిది. మనం కొత్త బట్టలు వేసుకుంటాము, కొన్నాళ్లకు ఆ దుస్తులు చినిగిపోతాయి. చినిగిపోయిన దుస్తులు వేసుకోము కదా, అందుకని చినిగిపోయిన బట్టలు వదిలిపెట్టి కొత్త బట్టలు ధరిస్తాము. ఇది వరకు ఒక రంగు బట్టలు వేసుకున్నాము, ఇప్పుడు ఇంకో రంగు బట్టలు వేసుకున్నాము. వాటికి ఒక బ్రాండెడ్ నేమ్ ఉంటుంది, ఆ పేరుతో పిలుస్తారు. అలాగని మనం మారలేదు, మన రంగు మారలేదు, మన యథాప్రకారమే ఉన్నాం. మనం కేవలం మనం వేసుకునే బట్టలు, వాటి రంగు, వాటి బ్రాండ్, వాటి నేమ్ మారతాయి. మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని దేహి అని కూడా అంటారు. దేహి అంటే దేహమును ధరించిన వాడు. ఈ దేహి శరీరము అనే దుస్తులు మార్చుకుంటూ ఉంటాడు. ఒక శరీరము శిథిలము అయిపోయినప్పుడు ఆ శరీరమును వదిలిపెట్టి మరొక శరీరమును ధరిస్తాడు. ఇది వరకు మనం అనుకున్నట్టు ఈ శరీరం పంచభూతముల కలయికతో ఏర్పడింది. కొన్నాళ్లకు ఈ శరీరం ముసలిదైపోయింది. దేహి ఆ దేహములో ఉండటానికి ఇష్టపడడు, అందుకని ఆ దేహమును వదిలిపెట్టి మరొక దేహములో ప్రవేశిస్తాడు. పంచభూతములతో ఏర్పడిన ఈ శరీరం దేనికది విడిపోతుంది. గాలిలో శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఈ విషయాన్ని జ్ఞాని అయిన వాడు అర్థం చేసుకుంటాడు. అందుకని ఈ దేహం వదిలిపెట్టడానికి ఏ మాత్రం సంకోచించడు. పైగా కొత్త దేహం వస్తున్నందుకు సంతోషిస్తాడు. మనం కొత్త బట్టలు వస్తే ఎలా సంతోషిస్తామో అలాగే. కానీ అజ్ఞాని అయ్యో ఈ దేహం వదలాల్సి వచ్చిందే అని దుఃఖపడతాడు. ఒక పట్టాన ఈ దేహాన్ని వదలటానికి ఒప్పుకోడు. అదే చావుకు భయపడటం. ఉదాహరణకు, మన స్నేహితుడు ఒక ఆయన చనిపోయాడు అనుకుందాము. అది తెలియక ఒక ఆయన వచ్చి, ఏమండి సుబ్బారావు గారు ఉన్నారా అని అడిగితే, ఇంకెక్కడ సుబ్బారావు అండి, ఆయన నిన్ననే పోయాడు, ఇవాళే కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటాము. లోపలికి వెళితే సుబ్బారావు డెడ్ బాడీ కనిపిస్తుంది. అయ్యో సుబ్బారావు అప్పుడే వెళ్ళిపోయావా అంటాడు. కానీ అదేమిటండి, సుబ్బారావు లక్షణంగా పడుకొని ఉంటే వెళ్ళిపోయాడు అంటారేమిటి అని అనడు కదా. సుబ్బారావు శరీరం అక్కడే ఉంది, కానీ సుబ్బారావు అనే ఆయన లేడు. సుబ్బారావు వెళ్ళిపోయాడు అంటే సుబ్బారావులో ఉన్న ఆత్మ వెళ్ళిపోయింది, కానీ సుబ్బారావు శరీరం కాదు అని అర్థం. ఈ సంగతి అందరికీ తెలుసు, కానీ తెలియనట్టే ఉంటాము. ఎందుకంటే ఆ భావన మనకు నచ్చదు కనుక. మన సంస్కృతిలో ఏమీ తెలియని వాడికి కూడా దేహము వేరు, లోపల ఉండే ఆత్మస్వరూపము వేరు అని తెలుసు.
వచ్చిన చిక్కల్లా దానిని ఆచరించటం, మరలా మోహంలో పడిపోతుంటాం. ఇంకొక విషయం, ఈ దేహంలో నుంచి జీవుడు బయటకు వెళ్ళటానికి ఇష్టపడడు, చాలా యాతన పడతాడు. కానీ బలవంతంగా బయటకు వెళతాడు. ఇంకా ఆ దేహాన్ని అంటుపెట్టుకొని దాని వెంటనే వెళతాడు. అంత్యక్రియలు జరిగేటప్పుడు అక్కడే ఉంటాడు. ఈ విషయాన్ని ఊహించిన మన ఋషులు ఒక కార్యక్రమం పెట్టారు. ఒకవేళ జీవుడు మరలా పొరపాటున తన శరీరంలో దూరుతాడేమో అని దింపుడు కళ్ళమని 3 సార్లు దింపుతారు. తర్వాత అంత్యక్రియలప్పుడు ఒక కుండలో నీరు పోసి దానిని తీసుకుని శరీరం చుట్టూ తిరుగుతాడు. దానికి 3 రంధ్రాలు చేస్తారు. తుదకు వెనక్కి విసిరేసి పగలగొడతారు. దీని అర్థం ఏంటి? శరీరంలో నుంచి బయటకు వచ్చిన జీవుడు అంతకాలం అంటిపెట్టుకున్న శరీరాన్ని వదలలేక అక్కడే తిరుగుతుంటాడు. ఈ చర్య ద్వారా బాబు, ఈ శరీరం ఒక కుండ లాంటిది, అందులో ఉన్న నీరు ప్రాణాలు, అవి కుండలో నీరు మాదిరి చిల్లుల గుండా బయటికి వెళ్ళిపోతాయి. కుండ పగిలిపోతుంది. ఇంకా దీనిని కాలుస్తాము. ఇంకా ఈ శరీరం ఉండదు, నీవు వెళ్ళిపో అని జీవాత్మకు మనం ఇచ్చే సంకేతం. ఇంకా కర్మకాండ ఉందనుకోండి, అది ప్రస్తుతం ఇప్పుడు అవసరం లేదు. కాబట్టి మృత్యువు అంటే కేవలం దుస్తులు మార్చటం లాంటిదని అనుకోవాలి. దాని గురించి భయపడకూడదు. స్వేచ్ఛగా ప్రాణాలు వదలగలిగి ఉండాలి. విభూది ముఖాన ధరించే కారణం ఇదే. విభూది అంటే ఈశ్వరుడు ధరించే శ్మశాన బూడిద. తుదకు ఈ శరీరం బూడిద కావాల్సిందే. ఈ శరీరం గురించి ఆవేదన చెందవద్దు అనే సంకేతం మనకు అనునిత్యం ఇస్తుంది ఈ విభూది ధారణ. విభూది అంటే ఐశ్వర్యం.